ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించి పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన 2 కథనాలు. ఇందాక ఒక కథనం చూసాం. ఇప్పుడు ఎయిర్ ఇండియా 171 బోయింగ్ 787-8 క్రాష్ పార్ట్ 2. ఇదేంటంటే FADEC ఫుల్ అథారిటీ డిజిటల్ ఇంజన్ కంట్రోల్, TCMA థర్స్ట్ కంట్రోల్ మ్యాల్ ఫంక్షన్ అకామిడేషన్. FADEC మరియు TCMAలు ఫ్యూయల్ స్విచ్ని రన్ నుండి షట్ ఆఫ్కి మార్చడానికి కారణమయ్యాయి. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుండి విమానం బయలుదేరే ముందు ఇద్దరు పైలట్లు బ్రీత్ ఎనరైజర్ టెస్ట్లో నెగిటివ్ రిజల్ట్స్ వచ్చినాయి. విమానం నడపడానికి ముందు ఇద్దరు పైలట్స్ కూడా తగిన విశ్రాంతి తీసుకున్నారు. ఇద్దరు పైలట్స్కి బోయింగ్ 787-8ని నడపడంలో 9000 ప్లస్ గంటల అనుభవం ఉంది. వీళ్ళేమి శిక్షణ పూర్తి చేసుకుని అకాడమీ నుండి కొత్తగా బయటకు వచ్చిన వాళ్ళు కాదు. పైలట్ తప్పిదం వల్ల విమానం కూలిపోయింది అనేటటువంటి వాదన ఇక్కడ వేస్ట్. ఇకపోతే AIB ప్రాథమిక రిపోర్ట్ లేదని పక్షి కొట్టడం వల్ల ఇంజన్లు దెబ్బతినలేదని ఉంది. ఇంధనంలో కల్తీ జరగలేదని ఉంది. బోయింగ్ 787-8 వైడ్ బాడీ డ్రీమ్ లైనర్ చరిత్ర కొద్దిగా వివాదాస్పదంగా ఉంది. వివరాల్లోకి వెళ్లే ముందు టేకాఫ్ ప్రొసీజర్స్ తెలుసుకుంటే కారణం ఏమిటో అర్థమవుతుంది. 6 అనేది టేకాఫ్ తీసుకోవడానికి తీసుకునే వేగాన్ని సూచిస్తుంది. 6 దశలో విమానం రన్వే మీద పరుగు తీస్తున్న దశలో పైలట్ కనుక ఏదైనా లోపం గుర్తిస్తే టేకాఫ్ అవ్వకుండా విమానాన్ని రన్వే మీదనే ఆపగలడు. 6 దశ దాటితే పైలట్ విమానాన్ని రన్వే మీద ఆపలేడు. ఎందుకంటే వేగాన్ని నియంత్రిస్తూ విమానాన్ని ఆపడానికి రన్వే ఉండదు. అప్పటికే రన్వే చివరికి వచ్చేసి ఉంటుంది. 6 అనేది డెసిషన్ స్పీడ్ దశ. లేకపోతే VR స్టేజ్ అనేది విమానం వేగంగా కదులుతూ ముక్కు నాస్ భాగం పైకి లేస్తూ గాల్లో ఎగిరే వేగంలో ఉంటుంది. ఈ స్టేజ్లో పైలట్ విమానాన్ని ఆపలేడు. టేకాఫ్ చేయకుండా అప్పటికే రన్వేని దాటి గాల్లో ఉంటుంది కాబట్టి. ఇకపోతే మూడోది V2 స్టేజ్. ఈ స్టేజ్లో విమానం రన్వే నుంచి 35 అడుగుల ఎత్తులోకి ఎగురుతూ ఇంకా పైకి వెళ్లే దశ. ఈ దశలో కనుక ఏదైనా పక్షి ఒక ఇంజన్ని ఢీకొట్టి ఇంజన్ థ్రస్ట్ కోల్పోయినా 2 ఇంజన్ కనుక బాగా పనిచేస్తుంటే పైలట్ తన ప్రయాణం కొనసాగించగలడు. కాకపోతే ఒక ఇంజన్ దెబ్బతిన్నది కాబట్టి నేను ఎత్తుకు వెళ్ళిన తర్వాత ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం ATCని అడుగుతాడు పైలట్. ఈ 3 స్టేజీలు దాటిన తర్వాత ఇంజన్ల ఇంధనం సరఫరా అయిపోయి థ్రస్ట్ కోల్పోవడం జరిగింది. AIB ప్రిలిమినరీ రిపోర్ట్లో ఫ్యూయల్ స్విచ్ రన్ నుండి షట్ ఆఫ్ మోడ్లోకి వెళ్ళడం వల్ల ఇంజన్లు థ్రస్ట్ కోల్పోయాయని ఉన్నది. కానీ విమానం కూలిపోయిన తర్వాత సేకరించిన శిథిలాల్లో ఫ్యూయల్ స్విచ్లు ఉండే మాడ్యూల్ దొరికింది. కానీ లెఫ్ట్ ఇంజన్ స్విచ్ మరియు రైట్ ఇంజన్ స్విచ్లు 2 రన్లోనే ఉన్నాయి. బ్లాక్ బాక్స్ లేదా ఫ్లైట్ డేటా రికార్డర్. బ్లాక్ బాక్స్ అనేది పాత పడిపోయిన టెక్నాలజీ. ప్రస్తుతం EAFR ఎన్హాన్స్డ్ ఎయిర్బోర్న్ ఫ్లైట్ రికార్డ్ టెక్నాలజీనే వాడుతున్నారు. EAFR టెక్లో కాక్పిట్ వాయిస్ రికార్డు విడిగా ఉండదు. పారామెట్రిక్ డేటా, సిస్టమ్స్, సెన్సర్స్ డేటాతో పాటు కాక్పిట్లో ప్రతి శబ్దాన్ని కూడా ఏకకాలంలో రికార్డ్ అవుతుంది, సమయంతో సహా, టైం స్టాంప్తో సహా. అయితే అడిగితే క్యాబిన్ మొత్తాన్ని వీడియో ఫోటోల రూపంలో రికార్డ్ చేస్తుంది EAFR. విమానం కొనే ముందు అదనంగా చెల్లించి EAFRలో ఫోటో వీడియో రికార్డ్ అయ్యే సదుపాయాన్ని పొందొచ్చు. కొన్ని అనుమానాలు ఉన్నాయి. AIB రిపోర్ట్లో కాక్పిట్ సంభాషణలో ఒక పైలట్ ఇంకో పైలట్తో నువ్వు ఫ్యూయల్ షట్ ఆఫ్ ఎందుకు చేసావని అడిగితే నేను షట్ ఆఫ్ చేయలేదని అన్నట్టుగా రికార్డ్ అయింది అని రిపోర్ట్లో పేర్కొన్నారు. కానీ ఏ సమయంలో ఈ సంభాషణ జరిగిందో చెప్పలేదు. కెప్టెన్ సబర్వాల్ ఫ్లైట్ని మానిటర్ చేస్తుండగా ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కొందరు విమానాన్ని నడుపుతున్నాడు. సంభాషణలు విని కెప్టెన్ గొంతు ఫస్ట్ ఆఫీసర్ గొంతును గుర్తుపట్టలేకపోయారా? టైం స్టాంప్ని ఎందుకు ఇవ్వలేదు? కావాలని టైం స్టాంప్ని ఇవ్వకుండా చేశారా? ఎంతసేపటికి ఫ్యూయల్ స్విచ్ షట్ ఆఫ్ గురించే ప్రస్తావిస్తున్నారు కానీ ఫెడెక్ గురించి ఎందుకు మాట్లాడటం లేదు? ఫుల్ అథారిటీ డిజిటల్ ఇంజన్ కంట్రోల్ FADECలో ఉన్న లోపాల గురించి ఎందుకు మాట్లాడడం లేదు? ఫెడెక్ పేరులోనే ఉంది ఇంజన్ మీద ఫుల్ అథారిటీ ఉందని. ఫెడెక్ అనేది డిజిటల్ కంప్యూటర్ సిస్టమ్ మరియు ఇంజన్ ఆపరేషన్, ఫ్యూయల్ సరఫరా, ఇగ్నిషన్, ఓవర్ ఆల్ ఇంజన్ పనితీరుని పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఇంజన్లో ఏదైనా లోపం తలెత్తే వేగాన్ని నియంత్రించడంతో పాటు అవసరమైతే ఇంధనం సరఫరాని ఆపేసి ఇంజన్ని షట్ డౌన్ చేస్తుంది పైలట్ ప్రమేయం లేకుండా. ఫెడెక్ ఇంజన్కి ఇంధనం సరఫరా అయ్యే మెయిన్ వాల్వ్ను మూసేస్తుంది పైలట్ ప్రమేయం లేకుండా. సో పైలట్ ఫ్యూయల్ స్విచ్ని షట్ ఆఫ్ చేయకపోయినా ఫెడెక్ ఫ్యూయల్ వాల్వ్ని మూసేయగల అటానమస్ సిస్టమ్. ఇన్స్ట్రుమెంట్ ప్యానల్లో ఉన్న ఫ్యూయల్ స్విచ్ రన్ పొజిషన్లో ఉన్న ఫెడెక్ వాల్వ్స్ను మూసేసి ఇంజన్ షట్ డౌన్ చేయగలదు. TCMA థ్రస్ట్ కంట్రోల్ మ్యాల్ ఫంక్షన్ అకామిడేషన్. TCMA అనేది FADECతో కలిసి పనిచేస్తుంది. TCMA ప్రధానంగా విమానం ల్యాండ్ అయిన తర్వాత మరియు టేకాఫ్ తీసుకునే వరకు విమానం కింద ఉండే సెన్సర్స్ నుండి సమాచారం తీసుకుని ఫెడెక్ సూచనలు చేస్తుంది. TCMA మరియు ఫెడెక్ సిస్టమ్స్ ఇంజన్ పైన అమర్చి ఉంటాయి. TCMA మరియు ఫెడెక్కి సంబంధించి సాఫ్ట్వేర్లో చిన్న బగ్స్ ఉన్నాయి. TCMA విమానం భూమి ఉందా లేదా ఆకాశంలో ఉందా అనే సమాచారం ఫెడెక్ ఇస్తుంది. జూన్ 12న అహ్మదాబాద్లో జరిగిన ప్రమాదం TCMA ఇచ్చిన తప్పుడు సమాచారం వల్లే ఫెడెక్ ఫ్యూయల్ సరఫరాని ఆపివేయడం వల్ల 2 ఇంజన్లు థ్రస్ట్ను కూలిపోయింది అనేది ఎక్స్పర్ట్స్ వాదన. టేకాఫ్ తీసుకునే వరకు బాగానే పనిచేసిన ఇంజన్లు గాలోకి లేవగానే TCMA విమానం భూమి మీదనే ఉంది కాబట్టి ఇంజన్లకు ఫుల్ థ్రస్ట్ అవసరం లేదని ఫెడెక్కి సమాచారం ఇవ్వడంతోనే ఫెడెక్ ఫ్యూయల్ వాల్వ్స్ని మూసేసి ఇంజన్ థ్రస్ట్ని ఆపేసింది. విమానం కింద ఉండే సెన్సర్లు సరిగా పనిచేయకపోవడం వల్ల TCMA పొరపడి ఫెడెక్కి సూచనలు ఇచ్చింది. దీన్ని బలపరిచే అంశం AIB ఇచ్చిన రిపోర్ట్లోనే ఉంది. అది ఫ్యూయల్ స్విచ్లు షట్ ఆఫ్లో ఉండటం చేసి రన్ పొజిషన్లోకి తీసుకున్న తర్వాత లెఫ్ట్ ఇంజన్ స్టార్ట్ అయింది, కానీ రైట్ ఇంజన్ వెంటనే స్టార్ట్ అవ్వక ఆలస్యమైంది అని. అంటే TCMA అప్పటికే ఫెడెక్కి సూచనలు ఇస్తూనే ఉంది. విమానం గ్రౌండ్ మీదనే ఉంది కాబట్టి ఫుల్ థ్రస్ట్ అవసరం లేదు.
అందుకే రెండో ఇంజిన్ మొరాయించింది. టీసీఎంఏ మరియు ఫెడెక్ల వల్లనే విమానం కూలిపోయింది. చిత్రం ఏంటంటే ఫెడరల్ ఏవియేషన్ FAA సూచనలతోనే జనరల్ ఎలక్ట్రిక్ తన ఇంజన్లో టీసీఎంఏ ఫెడెక్ల్ని ఏర్పాటు చేసింది. ఏఐబి ఇచ్చిన ప్రాథమిక దర్యాప్తు రిపోర్ట్లో పైలట్ ఎర్రర్ వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చు అనే దాని మీద ప్రపంచవ్యాప్తంగా పైలట్ అసోసియేషన్లు మండిపడుతున్నాయి. కెప్టెన్, ఫస్ట్ ఆఫీసర్స్ ఇద్దరు అనుభవం గలవారే కానీ కావాలని ఫ్యూయల్ స్విచ్ని షట్ ఆఫ్ చేసి ఉండొచ్చు అని అనడం పైలట్స్ని అవమానించడమే అవుతుందని అంటున్నారు. మనం ఎంత గొప్పగా ఉన్నది ఉన్నట్టుగా విశ్లేషించిన చివరికి బోయింగ్ సంస్థను కాపాడే విధంగా రిపోర్ట్ వస్తుందనేది చరిత్ర చెప్తున్న సత్యం. $1 బిలియన్ అనేది బోయింగ్కి పీనట్స్తో సమానం. తన ప్రతిష్ట దెబ్బతినకుండా చూసుకోవడంలో బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల్లో అమర్చిన యాంటీ స్టాల్ మెకానిజంకి సంబంధించిన సాఫ్ట్వేర్లో ఉన్న లోపాల గురించి చెప్పుకుంటే పెద్ద పుస్తకం రాయొచ్చు. పైలట్ ప్రమేయం లేకుండా యాంటీ స్టాల్ మెకానిజం వల్ల 2 ప్రమాదాలు జరిగి 400కు పైగా ప్రయాణికులు మరణించారు. ఇక AI-171 బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ వైడ్ బాడీ విమాన ప్రమాదం పూర్తి దర్యాప్తు నివేదిక జూన్ 12, 2026 బయటకు వస్తుంది. అంటే ఒక సంవత్సరం తర్వాత అనమాట. అప్పటికి వేడి తగ్గిపోయి ఓహో అలా జరిగిందని అనుకుంటాం అంతే. నిజాలు బయటకు వచ్చే అవకాశం అసలు ఉండదు. ఈలోపు బోయింగ్ పేరోల్లోకి ఎంతమంది ఎక్స్పర్ట్స్ రావాలో అంతమంది వచ్చేసి దర్యాప్తు సరిగానే జరిగిందని బోల్డ్ అంత టెక్నికల్ స్టఫ్ని మన ముందు ఉంచుతారు. ఎవరికి అర్థమవుతుంది అది తప్పు అని ఘంటాపథంగా నిరూపించే వాళ్ళ దగ్గర డబ్బు, అధికారం, పరపతి ఉండవు. బోయింగ్ విజిల్ బ్లోయర్స్ 2 ప్రమాదంలో చనిపోయారు అంతే. ఒకరిది ఆత్మహత్య, ఇంకొకరిది రోడ్డు ప్రమాదం. కేసు క్లోజ్. విజిల్ బ్లోయర్స్ 2 బోయింగ్లో పనిచేసి బయటకు వచ్చిన ఇంజనీర్లే.